హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఏపీలో మరో గుడ్ న్యూస్ అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే వినిపించడం జరిగింది. ఆ గుడ్ న్యూస్ ఏంటంటే మత్స్యకార భరోసాకు సంబంధించి ఒక మంచి అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఆ అప్డేట్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అయితే వినిపించింది. మరో పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్లో మత్స్యకార భరోసా పథకంపై కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశం అనంతరం కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలు అయితే చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి ఏపీ మత్స్యకార భరోసా కింద మత్స్యకారులకు 20,000 అందించినట్లు ప్రకటించారు. అలాగే సముద్ర ప్రాంతాల్లో నివాసం ఉండే మత్స్యకారులకు ప్రధాన జీవనాధారం చేపల వేటే. అయితే ఏటా ఏప్రిల్ నుంచి జూన్ వరకు చేపల వేట నిషేధం అయితే ఉంటుంది. దీంతో ఈ సమయంలో మత్స్యకారులు ఉపాధి కరువై ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు వైసీపీ హయాంలో మత్స్యకార భరోసా పేరిట ఈ పథకం అయితే తెచ్చారు. ఈ పథకం కింద చేపల వేటపై నిషేధం ఉన్న సమయంలో మత్స్యకారులకు 10,000 సాయంగా అందించేవారు. అయితే తాము అధికారులకు వస్తే మత్స్యకారుల భరోసా సాయం పెంచుతామని టీడీపీ కూటమి హామీ అయితే ఇవ్వడం జరిగింది. 10,000 నుంచి 20,000 ఇస్తామని హామీ అయితే ఇచ్చారు. ఇక ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ 26 నుంచి మత్స్యకార భరోసా కింద 20,000 అందిస్తామని చెప్పడం జరిగింది. అంటే ఈ ఏప్రిల్లోనే 26వ తారీఖు అయితే మీ అందరికీ అకౌంట్లో అయితే 20,000 రూపాయలనైతే జమ చేయడం జరుగుతుంది. మరోవైపు ప్రస్తుతం ఏపీలో చేపల వేట నిషేధం అమల్లో ఉంది. సాధారణంగా మత్స్య దంపతులు పునరుత్పత్తి కాలం ఏప్రిల్ 15 నుంచి జూన్ 16. ఈ సమయంలో సముద్రంలో చేపల వేట నిషేధమైతే ఉంటుంది. ఈ నిషేధ సమయంలో వేట సాగిస్తే మత్స్య సంపద లభ్యంపై ప్రతికూల ప్రభావం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. దీంతో ఏపీలోని పలు జిల్లాల్లోనూ చేపల వేటపై నిషేధం అమల్లో చేశారు. దీనిపై తీర ప్రాంత గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తే లైసెన్సులు రద్దు చేస్తామని అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. సో ఈ నెల 26వ తారీఖు ఏప్రిల్ 26వ తారీఖు అయితే మత్స్యకార భరోసా కింద 20,000 రూపాయలనైతే ఏపీ ప్రభుత్వం అకౌంట్లో జమ చేయబోతుంది. సో ఇంతకుముందు చెప్పిన విధంగానే ఈ నెలలో అయితే ఇస్తారనేది చెప్పడం జరిగింది. సో మీ ఆధార్ కార్డ్స్, మీ బ్యాంక్ అకౌంట్స్ ఈకేవైసీ అప్డేట్ చేసుకుంటే కొన్ని అయితే జాగ్రత్తగా పెట్టుకోండి. ఈ నెల ఏప్రిల్ నెల 26వ తారీఖు అయితే మత్స్యకార భరోసా కింద 20,000 రూపాయలనైతే అకౌంట్లో అయితే ఏపీ ప్రభుత్వం జమ చేయబోతుంది. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. దీని నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినైతే నేనైతే మీకు వీడియోస్ రూపంలో తెలియపరుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.